జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. అందాల కేరళలో అవి కొండంచు పల్లెలు, ఆదివాసుల ఆవాసాలు, విభిన్న జాతుల నివాసాలు. ఆ అడవి బిడ్డలకు ఆహార భద్రత కరువైంది, పోషకాహార లోపం తోడైంది, ప్రాణాంతక వ్యాధులు వారి ఉసురు తీస్తున్నాయి. అలాంటి గిరిజనుల కోసం జీవితాన్ని వెచ్చించారు ఓ వైద్య నారాయణుడు. 10 రూపాయలకే వైద్య సేవలు అందిస్తూ జేజేలు అందుకుంటున్నారు. బెంగళూరులో ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు తల్లి అభిష్టముతో ఉద్యోగము వదిలి వారసత్వం వ్యాపారం చేపట్టి రాణిస్తున్నారు. విభిన్న కథనాల సమాహారంగా మీ ముందుకు వచ్చింది జై హో. జై హో. కేరళ, తమిళనాడు సరిహద్దులో ప్రకృతి అందాల పాలక్కాడ్ జిల్లా అట్టప్పాడి తాలూకా ఒకనాడు ఉద్యమాలతో మార్మోగిన సైలెంట్ వ్యాలీకి ముఖద్వారం. ఆ అందాల నిశ్శబ్ద లోయలోనే అధ్వాన బతుకుల వేదనలు, ఆదివాసుల మౌన రోదనలున్నాయి. పోషకాహారలేమితో కబళించే అనారోగ్యం, పతనమ అంచుకు చేర్చే వ్యసనాలు, ఆందోళన కలిగించే మాతా శిశు మరణాలు. వైద్య శిబిరాలలో ఈ దుస్థితిని గమనించిన మానవతామూర్తి డాక్టర్ నారాయణ్ రంగంలోకి దిగారు. వివేకానంద మిషన్ ఆసుపత్రి ద్వారా వైద్యం చేస్తూ ఆపద్బాంధవుడయ్యారు, గిరిజనుల ఆత్మబంధువయ్యారు. డాక్టర్లంటే వైద్య నారాయణులని, కనిపించే దైవాలని భావిస్తారు. వైద్యులు ఆరోగ్య సంరక్షకులు, సంక్లిష్ట రోగాల నుంచి కాపాడే ప్రాణరక్షకులు. వైద్యం గగన కుసుమంగా మారిన గిరిజన ప్రాంతం కేరళలోని పాలక్కాడ్ జిల్లా అట్టప్పాడి. లక్షలు సంపాదించే అవకాశాలు వదులుకుని ఇక్కడికి కోరుకుని మరీ వచ్చి సేవలందిస్తున్న ఈ ఆశాజ్యోతి ఎంతో ఖ్యాతి గడించిన డాక్టర్ వి నారాయణన్. నాడిపట్టే ఆయన ఆత్మీయ స్పర్శతోనే సగం జబ్బు తగ్గినంత ఉపశమనం, ఓ ఊరట. కొండబిడ్డలంతా ఆయన్ని 10 రూపాయల వైద్యుడని పిలుస్తూ కృతజ్ఞత చాటుకుంటారు. దైవ స్వరూపుడు కాకపోవచ్చు, కాని మరింతగా ముందుకెళ్లి సేవతో తరించాలన్న వివేకానందుని స్ఫూర్తితో వచ్చిన మానవతామూర్తి డాక్టర్ నారాయణన్. ఎన్నో సవాళ్లను అధిగమించి అగళిలో స్వామి వివేకానంద మెడికల్ మిషన్ హాస్పిటల్ SVMMH ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. 2002 நான் இந்த அட்டப்பாடிங்கிறது பாலக்காடுல ஒரு ரிமோட்டான ஒரு ஏரியா. తొలుత ఇక్కడ ఆదివాసీ గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉండేవారు. వైద్య సదుపాయాల లేమితో ఎంతో అవస్థపడేవారు. అలాంటి సమయంలో మేమిక్కడ సంచార సేవా వాహనాల్లో వచ్చి వైద్య సేవలు అందించాం. ప్రతి పల్లెలో శిబిరాలు పెట్టాం. రోగులను పరీక్షించి ఔషధాలు ఇచ్చాం. ఆపై బయటి రోగుల కోసం ఒక ఆరోగ్య కేంద్రం పెట్టాం. అలా 2-3 ఏళ్ల సేవ తర్వాత ఈ కేంద్రాన్ని 10 పడకల ఆసుపత్రిగా మార్చాం. రోగులను చేర్చుకుని చికిత్సా సదుపాయాలు కల్పించాం. 2015లో ఔషధశాల, శస్త్రచికిత్స, ప్రసూతి విభాగాలను ప్రారంభించాం. 15 நம்ம அதை ஆபரேஷன் தியேட்டர், లేబర్ రూమ్ அந்த மாதிரி விஷயங்கள் కూడా ఆరంభించి. అట్టప్పాడి తాలూకాలో ఓ చిన్న గ్రామం అగళి. ఆసుపత్రిలో రోగులు డాక్టర్ నారాయణన్ రాక కోసం నిత్యం వేచి ఉంటారు. ఆయన స్వస్థలం కొల్లాం. 2002 నుంచి ఆయన ఇక్కడ వైద్యం చేయటం ఆరంభించారు. ప్రజలు 10 రూపాయల డాక్టర్ అని పేరు పెట్టారు. తన ప్రయత్నాలతో మరుసటి ఏడాదే ఈ వివేకానంద ఆసుపత్రి ఏర్పాటైంది. ఆసుపత్రి తొడగినలేదే நிறைய பேர் இந்த ఆసుపత్రికి వరతో. ఆసుపత్రి నెలకొల్పిన తర్వాత క్రమంగా రోగుల రాక ప్రారంభమైంది. పెద్దగా సదుపాయాలేమీ లేవు, కానీ ఈయన మంచి ఔషధాలిస్తారని విన్నారు. వాటితో జబ్బులు నయమవుతాయని విశ్వసించారు. ఆ నోటా ఈ నోటా ప్రచారంతో దట్టమైన అరణ్యాలు దాటుతూ దూర ప్రాంతాల నుంచి రోగులు రాసాగారు. 25 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తున్నారు. మంచి చికిత్స లభిస్తుందన్న భరోసాతో వచ్చేవారు. நல்ல ட்ரீட்மென்ட் கிடைக்கும், இங்கேயே எல்லா மருந்தும் கிடைக்கும் அப்படிங்கிற ஒரு இதுல நம்பிக்கையில தான் வராங்க. డాక్టర్ నారాయణన్ వివేకానంద మెడికల్ మిషన్ కు, గిరిజనులకు వారధిగా పనిచేశారు. ఓ అనుబంధం ఏర్పడింది. క్షయరోగానికి ఔషధాలు తీసుకునేందుకు తెగకు చెందిన పెద్దలు ఇష్టపడేవారు కాదు. కానీ ఆసుపత్రిలో చేర్చుకుంటే మాత్రం క్రమం తప్పక తీసుకుంటారు. అందువల్ల క్షయ వ్యాప్తి నిరోధానికి వీలుపడుతోంది.
ட்ரீட்மெண்ட் ஃப்ரீயாக பண்ணாலும் நம்ம அந்த பண்ணுற ட்ரீட்மெண்ட்டுக்குள்ள அதுக்குள்ள ஸ்பான்சர்ஷிப் நம்ம மற்றவங்கள்ட்டேருந்து நம்ம வாங்கிட்டு தான் இருக்கோம். ఉచిత వైద్యం అందిస్తున్నామనే కానీ ఈ ఆసుపత్రి నిధుల కొరతతో సతమతమవుతోంది. విరాళాలు తగ్గాయి. జీతాల చెల్లింపు మీద ఈ ప్రభావం పడింది. ఇందుకే స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. అయితే అందరి మద్దతు కావాలి కదా. తక్కువ వేతనాలు చెల్లిస్తున్నా, ఆలస్యంగా ఇస్తున్నా భరిస్తున్నారు. నర్సులు, వైద్యులు, సిబ్బంది తమ కుటుంబాలతో కలిసి సహకరిస్తున్నారు. நம்ம வீடுகள்ல அதே மாதிரி இந்த மாதிரி ஒரு பெரிய ஒரு ரொம்ப மக்களுக்கு பிரயோஜனமான ஒரு விஷயம் பண்றோங்கறனால எல்லாரும் சப்போர்ட் பண்ணிட்டு தான் இருக்காங்க. డాక్టర్ నారాయణన్ 2002 నుంచి అట్టప్పాడి ప్రాంతంలో వైద్య శిబిరాల నిర్వహణకు చొరవ తీసుకున్నారు. రోగుల సంఖ్య పెరగడంతో 2003లో బయటి రోగుల సంప్రదింపు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 2006లో SVMM ఆసుపత్రి ప్రారంభంతో ఈ కష్టాలు తీరాయి. ఎస్పెషల్లీ இன்னொன்று என்னன்னா நம்ம కమ్యూనిటీ లెవెల్లో நிறைய விஷயங்கள் ఆసుపత్రి బేస్ பண்ணி ఇல்லாమ మేము సామాజిక ఆధారిత ప్రాజెక్టులను విస్తరించాం. మానసిక సమస్యలున్నవారు, గర్భిణులు, యుక్త వయసు బాలికల ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాం. ఈ కార్యక్రమాలు సంప్రదాయ ఆసుపత్రిలో ఆరోగ్య సంరక్షణ కంటే మేలైన ఫలితాలనిస్తున్నాయి. జీవితాలలో మార్పు తెస్తున్నాయి. ఆసుపత్రి మూలమాங்கிறத விட కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ మూలமா நிறைய அவங்களோட హెల్త్ல நிறைய மாற்றம் வந்துட்டு இருக்கு. ఒక్క శిశు వైద్య నిపుణుడు లేని కాలంలో శిశు వైద్య నిపుణులు డాక్టర్ నారాయణన్ ఇక్కడికి వచ్చారు. కొత్తార గిరిజన ప్రత్యేకాసుపత్రిలో ప్రసవం కష్టమైన గర్భిణికి తొలి సిజేరియన్ ఆపరేషన్ చేశారు. రోగులను గుర్తించి చికిత్సను సూచించేందుకు ఆయన నేతృత్వంలోని వైద్య బృందం మారుమూల గిరిజన పల్లెల్లో సైతం సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసింది. இப்போ நம்ம ஒரு 50 బెడ్ హాస్పిటల్ நடந்துட்டு இருக்குங்க. இப்போ இந்த வருஷம் தான் அதை 50 బెడ్ ஆக்கினோம். ప్రస్తుతం ఇక్కడ 50 పడకల ఆసుపత్రి పనిచేస్తోంది. ఇంకో ఏడాదిన్నర కల్లా మరో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి సాగిస్తున్నాం. 100 పడకలు, శస్త్రచికిత్సలకు కావలసిన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైంది. ప్రసూతి, శిశు వైద్యం, జీర్ణకోశ వ్యాధుల విభాగాలు, నెలవారీగా చూసే ఏర్పాట్లు, అత్యవసర సూపర్ స్పెషాలిటీ విభాగం, గిరిజనులకు ఆదాయాన్ని అందించే ఉద్యోగాలు, ఉపాధి కల్పన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. அதெல்லாமே கொஞ்சம் பெருசுபடுத்தி நல்ல இந்த ఏరియా ఫుల్లమే వర மாதிரி உள்ள ప్లాన్ இருக்கு. సామాజిక కార్యక్రమాల సమాచార వ్యవస్థ ద్వారా డాక్టర్ నారాయణన్ బృందం 500 గిరిజనులతో మద్యపానం మాన్పించే చికిత్సలు అందించింది. ఆయన కేవలం వైద్యుడే కాదు, ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణలో తోడ్పడుతున్నారు. మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విలేజ్ అగలి ఇప్పుడు నారాయణ సార్ మా ఊరు అగలి. డాక్టర్ నారాయణ్ ఇక్కడ వివేకానంద ఆసుపత్రి స్థాపించాక మరిన్ని సదుపాయాలతో మరెంతో సౌకర్యంగా మారింది. మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. సార్ సగాచి కొడుకు అప్పుడు நாம் போயிட்டு இருக்கோம். ఆయన భార్య డాక్టర్ లలిత కోయంబత్తూరు PSGI MSR ఫేటల్ కేర్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వీరికి 2 పిల్లలు, మహేశ్వరన్, శ్రీరామ్. 20 வருஷமா அங்க அட்டப்பாடியில நிறைய మా వారు గత 2 దశాబ్దాలుగా అట్టప్పాడిలో పేదలకు సేవ చేస్తున్నారు. మేము ఆయనకు 2-3 సాయం చేయగలిగాం. నేను చేయలేని పని, ఆ కష్టం ఆయన చేస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన తప్ప ఇలా చేస్తున్న వ్యక్తి మరొకరిని చూడలేదు. నేను ఆయనకు మద్దతు ఇవ్వగలిగాను. ఇందుకు నాకెంతో సంతోషంగా ఉంది. సో அதனால ரொம்ப சந்தோஷமா இருக்கு. அவருக்கு ஏதோ ஒரு விஷயத்துல சப்போர்ட் பண்ண முடியாது. ఎక్కడైతే వైద్యానికి ప్రేమ, ఆదరణ లభిస్తాయో అక్కడ మానవత్వం ఉంటుంది అని గ్రీకు వైద్యుడు హిపోక్రేట్స్ అన్న మాటలు డాక్టర్ నారాయణన్ కు అక్షరాలా సరిపోతాయి. వారికి చికిత్స అందించడమే కాదు, ఆయన మానవతా కోణంలో వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నారు. సంకల్పం ఉండాలి కానీ రాణించేందుకు ఏ రంగమైనా ఒక్కటే అని నిరూపిస్తున్నారు బెంగళూరు వ్యాపారవేత్త ఆనంద్ రాజా. చదివింది ఇంజనీరింగ్, కానీ మొన్నటిదాకా చేసిన ఉద్యోగం రేడియో జాకీ. తండ్రి పోయాక మూతపడ్డ వ్యాపారాన్ని తిరిగి కొనసాగించాలన్న అమ్మ మాటను గౌరవిస్తూ ఉద్యోగం వదులుకున్నారు. బెంగళూరులో వినూత్న తరహాలో తొలి జీరో వేస్ట్ జ్యూస్ బార్ ప్రారంభించారు. ఇక్కడంతా గమ్మత్తుగా భలే తమాషాగా ఉంటుంది. ఈ దుకాణంలో పండ్ల రసం తాగేందుకు వాడే స్ట్రాలు రాలిన ఆకులతో చేసినవి, గుజ్జు తీసిన పండ్ల డొప్పలే గ్లాసులు. మిగిలే ఆహార వ్యర్థాల మాటేంటి అంటారా? వాటిని పశువులు తినేస్తాయి.
మరి బత్తాయి కమలా వ్యర్థాలు నేలను శుభ్రపరిచే ద్రావణాలవుతాయి. ఆహారం అందించే ప్లేట్ల సంగతి ఏంటంటే తిరిగి వాడుకునే స్టీల్ ప్లేట్లలో అందిస్తారు. ఇది కథ కాదు, కథకు ఉపకథ. ఇదంతా బెంగళూరు నగరం మల్లేశ్వరంలోని ఓ పండ్ల రసాల దుకాణంలో రోజు ఉండేదే. ఇసుమంత కూడా వృధా కానివ్వరాదు అన్న భావనలో జీరో వేస్ట్ సూత్రం ఆధారంగా నడిచే ఈట్ రాజా వ్యాపార కేంద్రం కథ. మరిప్పుడు కథానాయకుడి కథ చూద్దాం. Eat Raja, what you see was started by my father. మీరిప్పుడు ఇక్కడ చూస్తున్న పండ్ల రసాల దుకాణం ఈట్ రాజా మా నాన్నగారు బీస్ నాగరాజు స్థాపించారు. ఆయన మొదట కర్ణాటక ఫ్రూట్ జ్యూస్ అండ్ ట్రావెల్స్ పేరుతో నెలకొల్పారు. ఆయన మరణానంతరం 2017 దాకా మా అమ్మగారు నడిపారు. కోవిడ్తో ఆమె చనిపోయారు. తర్వాత వ్యాపార నిర్వహణను నేను చేపట్టాను. అంటే నేనిప్పుడు 3వ తరం వాడినన్నమాట. నాన్నకంటే ముందు మా తాతగారు గాంధీ బజారులో జ్యూస్ సెంటర్ పెట్టారు. ఆ స్ఫూర్తితో నాన్నేమో మల్లేశ్వరంలో పెట్టారు. ఇప్పుడు మాకు 3 రాష్ట్రాలలో 8 పండ్ల రసాల దుకాణాలున్నాయి. We have it at 8 different outlets spread across 3 different states. ఆనందరాజ్ బెంగళూరులోని BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్. అభిరుచి మేరకు రేడియో జాకీ అయ్యారు. తర్వాత పర్యావరణ హితమే తన అభిమతం అంటూ రంగం మార్చారు. కబుర్లు చెప్పే ఆనందరాజ్ మాటే మంత్రంలా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సంగీత కావేరిలా ప్రవాహం సాగుతుంది. ఆ సరదా అభిరుచితో బెంగళూరులో అతడు ఒక FM రేడియో కేంద్రంలో 12 ఏళ్లు రేడియో జాకీగా చేశారు. తన కెరీర్ వ్యవహారంలో పడి తండ్రి వ్యాపారాన్ని మర్చిపోలేదు. పునాది నుంచి నిర్మించుకుంటూ వచ్చారు. A juice bar that my father started in the 90s. మా నాన్నగారు 1970లలో ప్రారంభించిన జ్యూస్ బార్. నాన్న జ్యూస్ బార్ ప్రారంభించినప్పుడు ఇదేదో నిమ్మరసం అమ్ముకునే పండ్ల రసాల కొట్టు అనుకున్నాను. అయితే గీతే పైనాపిల్ లేదా మామిడి పండ్ల రసాలు విక్రయిస్తారని భావించాను. కానీ చాలా చేయవచ్చని ఆరంభించాక తెలిసింది. ఇవాళ మేమిక్కడ విక్రయించే పండ్ల రసాలు భిన్నంగా ఉంటాయి. నమ్మండి నమ్మకపోండి, 450 రకాలున్నాయి. పండ్ల రసాన్ని గుజ్జు తీసిన పండు డొల్లనే ఉపయోగిస్తున్నాం. We serve it right inside of the same fruit shell as well. దశాబ్దాలుగా అన్నం పెట్టిన పండ్ల రసాల వ్యాపారం వారసత్వం లేకుండా పోవాలా? అనుబంధం ఇంతటితో తెగిపోవాలా? ఆనందరాజ్లో ఆవేదన. అందుకే ఆయన స్మృతుల్ని సజీవంగా ఉంచడానికి ఆనంద్ చేస్తున్న ఉద్యోగం వదులుకున్నారు. తాజాగా పండ్ల రసాల వ్యాపారంలోకి ప్రవేశించారు. బెంగళూరు గాంధీ బజార్లో ఆ కుటుంబం నుంచి 3వ తరం వ్యాపారంలోకొచ్చింది. 2016లో తండ్రి చనిపోయారు. సవాళ్లెదురయ్యాయి. వాటిని తట్టుకుని వ్యాపారాన్ని కొత్త కోణంలోకి తీసుకెళ్లారు. ఈట్ రాజా పేరుతో రీబ్రాండ్ చేశారు. పండు తినాలి, రసం తాగాలి అనే సూత్రం. పండ్ల డొల్లల్లోనే రసం పోసి అందజేస్తున్నారు. We are not just any other juice bar. We are a sustainable. మా పండ్ల రసాల కేంద్రం ఇతర వ్యాపార కేంద్రాల్లా కాదు. సుస్థిరమైన పండ్ల రసాల దుకాణం. ఇది వ్యర్థరహితమైనదే కాదు, కార్బన్ న్యూట్రాలిటీ సాధించేలా ఆవిష్కారాలపై దృష్టిని కేంద్రీకరించింది. ఇంధన వినియోగం తగ్గించేందుకు సైకిల్ మిక్సీ తెచ్చాం. సైకిల్ తొక్కుతూ పండ్ల రసం తీయటం. దీంతో ఆరోగ్యానికి ఆరోగ్యం, పర్యావరణానికి హాని జరగదు కూడా. ఇక్కడ ఉపయోగించే పండ్లలో ఇసుమంత కూడా వృధా కానివ్వం, అంతా ఉపయోగిస్తాం. Everything that is a waste at our outlet to a product. ఈ వ్యాపార కేంద్రం పేరు పక్కనే అమ్మ తయారు చేసిందే అనే అర్థంలో ఒక ఉపశీర్షిక ఉంది. ఉప్పు కారం అద్దుకుంటూ ఆస్వాదించే జామపండు రసం, పైన్ మెలన్, సన్ మెలన్, పింక్ డ్రాగన్, దోస, నిమ్మ, బొప్పాయి మిల్క్ షేక్, కాకరకాయ జ్యూస్ లాంటివి ఉన్నాయి. సైకిల్తో నడిచే మిక్సర్ తయారు చేశారు. ఇది వినియోగదారుల్ని ఎంతో ఆకట్టుకుంటోంది. ఇక్కడ పండ్ల రసాలను ఒక పట్టు పట్టాలనే వచ్చాను. నడిపించే భావన బావుంది. మట్టిలో కలిసి నశించేవే వాడతారు. పర్యావరణానికి ఎంతమాత్రం హాని కలిగించరు. అంటే ఒక్క ప్లాస్టిక్ వస్తువు ఉపయోగించరు. పండ్లు చాలా తాజాగా ఉన్నాయి. పండ్లు తినకుండా పారవేశారంటే 10 రూపాయల అపరాధ రుసుము అదనం. భలే బావుంది. మీకు తెలుసా, ఈ ఉద్యానవనాల నగరంలో ప్రతిరోజు 3000 టన్నుల ఆహార వ్యర్థాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆనందరాజ్ తన వంతు కృషిగా ఇందుకు పరిష్కారాన్ని, ఒక నమూనాను ఆవిష్కరించాలని భావించారు. పర్యావరణవేత్తలు డాక్టర్ మీనాక్షి భరత్, వాణిమూర్తుల్ని సంప్రదించి వారి సలహాలు తీసుకున్నారు. ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు లేని భావన, పర్యావరణ పరిరక్షణను తర్వాతి స్థాయికి తీసుకువెళ్లే ఆలోచన. ఇంతేకాదు, ఆనందరాజ్ పర్యావరణ పరిరక్షణకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు, పాల్గొంటున్నారు. ఈట్ రాజా కేవలం ఒక పండ్ల రసాల విక్రయ కేంద్రమే కాదు, వ్యర్థాల నిర్వహణ కేంద్రం కూడా. ముందుగా తడి, పొడి చెత్తను వేటికవే వేరు చేస్తాం.
కాగితాలను వేరుపరుస్తాం. బత్తాయి, నిమ్మ, కమల లాంటి పండ్ల తొక్కలను బయో ఎంజైమ్స్గా, నేలను శుభ్రపరిచే ద్రావణాలుగా మారుస్తాం. విత్తనాలను వేర్వేరుగా ఉంచి రైతులకు ఇస్తున్నాం. పండ్ల పిప్పితో కొవ్వొత్తులు, సబ్బులు తయారు చేస్తున్నాం. అందువల్ల ఈట్ రాజా కేవలం పండ్ల రసాల విక్రయశాలనే కాదు. మా కాన్సెప్ట్ ఏమిటంటే జీరో వేస్ట్. Completely zero waste. తన పండ్ల రసాల వ్యాపారం ద్వారా ఆనందరాజ్ మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు. పండ్ల రసాల వ్యాపారం వల్ల మరోవైపు ఉద్యాన రైతులకు మేలు జరుగుతోంది. వినియోగదారులు ఒక ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించేందుకు తోడ్పడుతుంది. అలుపెరుగని అవిశ్రాంత కథానాయకులకు కొదవలేదు. ఆనందరాజ్ది చిన్న ప్రయత్నమే కావచ్చు, కానీ భవిష్యత్ తరాలు పాటిస్తే గొప్ప సందేశంగా మిగులుతుంది. చక్కని వ్యాపార నమూనాగానూ మారుతుంది. ఆర్తితో, ఉద్యమ స్ఫూర్తితో, నిస్వార్థంతో అడవి బిడ్డల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న వైద్యుడు ఒకరు. అమ్మ మాటతో తండ్రి వ్యాపార వారసుడిగా మారి యువ వ్యాపారవేత్తగా నిలిచింది మరొకరు. వేరువేరు రంగాలలో ఇద్దరూ స్ఫూర్తిదాతలే. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Jai Ho.